అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటున్న ఉద్దేశంతో ఈ ఆలోచన మా కడై విజయవాడ సభ్యుల్లో మేము ఈ రకంగా కార్యరూపంలో తీసుకొచ్చాము. ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అరే రోజు తీసిన వాళ్ళు ఎక్కువ వస్తారు, కలెక్షన్ చాలా కష్టం అవుతుంది అనుకున్నాం. కానీ ఇది హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉండటం వలన మా కలెక్షన్కి ఎటువంటి ఇబ్బంది కలగట్లేదు. రోజు డైలీ 4-5 బ్యాగులు తగ్గకుండా మాకు ఇక్కడ బట్టల కలెక్షన్ వస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మేము ఈ యాక్టివిటీ 2024న. సో ఇప్పుడు ఆల్మోస్ట్ గత 15 వారాలుగా మేమేం చేస్తున్నామంటే ఎవ్రీ సండే ఏదో ఒక ఆర్ఫనైజ్ కానీ ఓల్డేజ్ హోమ్ కానీ సెలెక్ట్ చేసుకొని గర్ల్స్ కానీ బాయ్స్కి కానీ సంబంధించినవి మేమే తీసుకెళ్ళి డోర్ డెలివరీ ఇస్తూ ఉన్నాం. క్రెడై ఒక ప్రత్యేక సేవా కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ అనేది విదేశాల్లో ఒక సేవా కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. అయితే దాన్ని క్రమంగా క్రెడై కూడా విజయవాడకి అయితే రాజేంద్ర గారు అయితే అలవాటు చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు వాల్ ఆఫ్ కైండ్నెస్కి రాజేంద్ర గారు కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. గతంలో విజయవాడ జోనల్ చాప్టర్కి అయితే సార్ ప్రెసిడెంట్గా అయితే పనిచేసిన పరిస్థితి. అయితే అసలు ఇది ఎందుకు స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ఏమేమి కార్యక్రమాలు చేశారు అనేది రాజేంద్ర గారిని మనం అడిగి తెలుసుకున్న ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మాది కడై అనేది కాన్ఫెడరేషన్ అది ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది. ఈ వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర చాప్టర్లు ఉంటాయి. దాని తర్వాత టౌన్ చాప్టర్స్ కింద కడై విజయవాడ ఉంది. సో మా కడై నేషనల్ ఈ సంవత్సరం విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినప్పుడు మేము విజయవాడ నుంచి ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ ప్రోగ్రామ్ను టేకప్ చేయడం జరిగింది. కడై విజయవాడ తరఫున మేము ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మరియు అలాగే అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటున్న ఉద్దేశంతో ఈ ఆలోచన మా కడై విజయవాడ సభ్యుల్లో మా నుంచి వచ్చిన ఆలోచనని మేము ఈ రకంగా కార్యరూపంలో తీసుకొచ్చాము. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక పెద్ద కార్యక్రమమే. ఎందుకంటే మేము ఇక్కడ హార్ట్ ఆఫ్ ది సిటీ గురునానక్ కాలనీలో ఇక్కడ వేరే ఒక దాత ద్వారా ఇచ్చిన స్థలంలో ఒక పక్కాగా షెడ్ వేసి దాన్ని కలెక్షన్ పాయింట్ కింద పెట్టుకున్నాం. సో ఇది కలెక్షన్ పాయింట్ హార్ట్ ఆఫ్ ది సిటీ అవడం వల్ల కానీ మంచి ప్లేస్లో ఉండటం వల్ల కానీ కలెక్షన్కి అయితే మేము ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అరే రోజు తీసిన వాళ్ళు ఎక్కువ వస్తారు, కలెక్షన్ చాలా కష్టం అవుతుంది అనుకున్నాం. కానీ ఇది హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉండటం వలన మా కలెక్షన్కి ఎటువంటి ఇబ్బంది కలగట్లేదు. రోజు డైలీ 4-5 బ్యాగులు తగ్గకుండా మాకు ఇక్కడ బట్టల కలెక్షన్ వస్తూ ఉన్నాయి. సో వీటినన్నింటినీ కూడా మేము డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి ఏంటంటే 2 days రెస్ట్రిక్ట్ చేస్తాం. సాటర్డే అండ్ సండే మాత్రం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఎందుకంటే ఎవ్రీడే డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇది చాలా కష్టతరమైన కార్యక్రమం కాబట్టి. అలాగే శనివారం ఆదివారం ఏంటంటే వర్కర్స్ అయినా కానీ రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు కానీ శనివారం ఆదివారం కొంచెం ఖాళీగా ఉంటారు, సెలవు రోజు తినాలి కదా. సో అటువంటి రోజుల్లో వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసిన ఉద్దేశంతో శనివారం ఆదివారం మాత్రమే మేము డిస్ట్రిబ్యూషన్ పెట్టడం జరిగింది. సో బుక్స్, క్లాస్, అదే ఫుట్వేర్, ఓల్డ్ థింగ్స్ అని చెప్పేసి చాలా ఐటమ్స్ అయితే పొందుపరచడం జరిగింది కదా. అదే ఎక్కువ ప్రజలు ఏ వస్తువులు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నారు, మీరు వాటిని ఎలా సేగ్రిగేషన్ చేస్తున్నారు, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఇక్కడ మేము ఫుల్ టైం మా ఎంప్లాయీస్ ఉంటారండి. వచ్చిన బట్టలన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు లేడీస్వి, జెంట్స్వి, పిల్లలవి, పెద్దలవి, అట్లాగే వృద్ధులవి, ఇట్లా అన్నీ కూడా దానికి సాగ్రిగేట్ చేసేసి మొత్తం స్టాకింగ్ చేస్తామండి సైజ్ వైజ్. సో ఇవన్నీ కూడా చేసిన తర్వాత మేము ఈ గత 15 వారాలుగా అంటే ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మేము ఈ యాక్టివిటీ 2024న. సో ఇప్పుడు ఆల్మోస్ట్ గత 15 వారాలుగా మేమేం చేస్తున్నామంటే ఎవ్రీ సండే ఏదో ఒక ఆర్ఫనైజ్ కానీ ఓల్డేజ్ హోమ్ కానీ సెలెక్ట్ చేసుకొని
గర్ల్స్ కానీ బాయ్స్కి కానీ సంబంధించినవి మేమే తీసుకెళ్ళి డోర్ డెలివరీ ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు 20 మంది 30 మంది ఇక్కడ తీసుకురావడం కష్టం అని చెప్పేసి మేము 2-3 ఆర్ఫనైజ్తో సంప్రదించిన వాళ్ళు చెప్పడం జరిగింది. సార్ అది కొంచెం రెస్ట్రిక్టెడ్ కూడా, యాక్చువల్గా చెప్పాలంటే అవన్నీ కూడా కలెక్టర్ కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళు పిల్లల్ని బయట తీసుకెళ్ళాలన్నా చేయాలన్నా కూడా యాక్టివిటీస్ భయపడుతున్నారు. సో ఆ ఉద్దేశంతో మేమేం చేస్తామంటే సరే మేమే వస్తాం మీ దగ్గర, కానీ డోర్ డెలివరీ కార్యక్రమం శ్రీకారం చుట్టి మేము గత 16-15 వారాలుగా కంటిన్యూస్గా ప్రతి ఆదివారం ఏదో ఒక ఆర్ఫనైజ్ కానీ ఓల్డేజ్ హోమ్కి కానీ మేము బట్టలు అన్నీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ ఆర్ఫనైజ్ హోమ్స్ కానివ్వండి, ఓల్డేజ్ హోమ్స్ కానివ్వండి, మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఎలాగా వాళ్ళని అప్రోచ్ అవుతారు, అంటే ఏ బేసిక్ మీద ఇస్తారంటే ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా మనం ఈ డేటా అంతా కూడా మనం కలెక్టర్ గారి దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ ఆర్ఫనైజ్ అండ్ ఎవ్రీ ఓల్డేజ్ హోమ్ అన్నీ కూడా రిజిస్టర్డ్ అండి. సో ఇవన్నీ కూడా రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా కలెక్టర్ గారితో కూడా రిజిస్టర్ చేసుకుని ఉండాలి కలెక్టరేట్లో. సో మాకు అక్కడి నుంచి వస్తుంది డేటా వస్తుంది. అలాగే కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కానీ, అలాగే వేరే ఇతరత్రా వచ్చే డేటా కానీ, వీటన్నిటి ద్వారా మేము తీసుకొని ఇక్కడి నుంచి గుంటూరు వరకు, అట్లాగే ఇటు పక్క చూస్తే గన్నవరం వరకు కూడా ఎక్కడ ఆర్ఫనైజ్ హోమ్ ఉన్నా కూడా, ఇటు ఆగిరిపల్లి వరకు కానీ, ఇటు ఇబ్రహీంపట్నం వరకు కూడా ఎక్కడున్నా కూడా మేమే డెలివరీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా చాలా కార్యక్రమాలు అయితే శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా అయితే స్కూల్స్లో మరుగుదొడ్లు కట్టించారని చెప్పేసి కూడా అక్కడ ఫొటోస్ ద్వారా అయితే మాకు కనిపిస్తుంది. సార్, విజయవాడలో ఎప్పుడు పుంజుకుంది ఇన్ని కార్యక్రమాలు, మీరు ఎప్పుడు చేపట్టారు? అసలు మీరేమన్నా మీడియాకి దూరంగా ఉన్నారా, లేకపోతే మిమ్మల్ని మీడియా గుర్తించలేకపోయిందా, అంటే ఏం చెప్పుకొస్తారు? యాక్చువల్గా ఏంటంటే మేము ఖచ్చితంగా కడాయి తరపున ఏ యాక్టివిటీ చేసినా కూడా మేము మీడియా ప్రొవైడ్ చేస్తామండి. సో మీరు మిస్ అయ్యారో కానీ బట్ మా మీడియా అయితే ప్రతిసారి అన్ని చోట్ల మాకు వస్తూనే ఉంది. మేము కడాయి తరపున ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ షోస్ పెడతా ఉంటాము. ఇవాళ 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఇయర్ కింద సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు ఇప్పుడు నేషనల్ వాళ్ళు మాకు ఈ ప్రోగ్రామ్స్ ఇంకా ఇంటెన్సివ్గా చేయమని చెప్పారు కాబట్టి ఇప్పుడు మేము చేయడం జరుగుతుంది. కాకపోతే ఇది పార్ట్ ఆఫ్ కడాయి సిఎస్ఆర్ యాక్టివిటీ అనేది మా కడాయిలో ఒక భాగం. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము కంటిన్యూస్గా గత 10 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేసాము. అవన్నీ కూడా మీరు చూస్తే ఇక్కడ చూడొచ్చు. గార్బేజీ కలెక్ట్ చేయడం అయితే కానీ, అట్లాగే మేము కుర్చీలు డొనేట్ చేసాము మన స్కూల్స్లో. గవర్నమెంట్ స్కూల్స్లో టాయిలెట్స్ 200 టాయిలెట్స్ వరకు 100 టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేసాం కొత్తవి, ఒక 100 టాయిలెట్స్ రెనోవేట్ చేయడం జరిగింది. అట్లాగే మీరు చూసినట్టయితే మేము ₹1 కోటి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆ రోజుల్లో అందజేయడం కూడా జరిగింది. అట్లాగే మేము చూసినట్టయితే మీ చాలా కార్యక్రమాలు మేమే కాదు, మా మెంబర్స్ కూడా ఈ కార్యక్రమాలే కాకుండా చాలా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సోషల్ యాక్టివిటీ కింద. ఇదేంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం, అట్లాగే ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది అందరికీ అనే ఉద్దేశంతో మేము ఈ యాక్టివిటీస్ చేయడం జరుగుతూ ఉంది. సార్, స్టోర్ చూద్దాం, స్టోర్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి విజిట్ చేద్దాం సార్. ఇది ప్రస్తుతం అయితే ఎవరైతే దాతలు ఇస్తున్న క్లాస్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఇతరత్ర థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ జాగ్రత్తగా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో అయితే క్రెడే వారు భద్రపరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం మొత్తం కూడా ఎలాగా. చూసినట్టయితే బట్టలు కూడా వృధా పోనివ్వండి, ఎవరైనా దాతలు ఇచ్చిన ప్రతిదీ యూటిలైజ్ చేస్తాము. అట్లాగే బుక్స్ కానీ, అట్లాగే బట్టలు కానీ మేము మొత్తం అవన్నీ కూడా సాగ్రిగేట్ చేసేసి ఎవరి సైజుల వారీగా, ఎవరి గర్ల్స్వి, బాయ్స్వి, పెద్దవాళ్ళవి, చిన్నవాళ్ళవి సైజెస్, అలాగే పెద్దవాళ్ళలో కూడా సైజుల వారీగా అన్నీ సాగ్రిగేట్ చేసి మొత్తం మేము సపరేట్గా పెట్టడం జరుగుతుంది. ఏ కేటగిరీకి అవసరమైనప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కేటగిరీకి సంబంధించిన బట్టలు తీసుకెళ్ళటం కానీ ఇక్కడ నుంచి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ప్రీమియం వస్తువులే వస్తాయమ్మా? ఎక్కడైనా అంటే పనికి రాకుండా ఏదో మొక్కుబడిగా ఇచ్చాము అన్న ఫీలింగ్ ఉండదా? లేదు, అన్ని ప్రీమియం మంచి వస్తాయి. ఓకే. గౌన్లు చూస్తున్నాం, మంచిగా గౌన్లు బాగున్నాయి, మంచి ఇస్తున్నారు. ఏమనిపిస్తా ఉంటుంది? బాగుంది, వీళ్ళు వచ్చి ఇలా ఇస్తుంటే సంతోషంగా ఉంటుంది. పని కూడా అలాగే ఉంటుంది. ఇది క్రెడే చేపట్టిన సేవా కార్యక్రమంలో వాల్ ఆఫ్ కైండ్నెస్లో భాగంగా చూస్తున్నాం కదా. మొత్తం కూడా క్లాస్ అన్నీ కూడా ప్రతిదీ ఎక్కడ కూడా వృధా పోకుండా దాత ఇచ్చిన ప్రతిదీ కూడా తిరిగి వేరే వాళ్ళకి వినియోగకరంగా ఉపయోగించేందుకు క్రెడే అయితే 100% కృషి చేస్తుందని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమే ఈ మనకి కనిపిస్తున్న ఈ స్టోరు. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని విజయవాడ ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా
శని ఆదివారాల్లో వచ్చి మీకు నచ్చినది వీళ్ళకి చెప్పి తీసుకొని వెళ్ళొచ్చు అన్నట్టుగా కూడా మనకు నిర్వాహకులు రాజేంద్ర గారు అయితే చెప్తున్నారు. అదేవిధంగా సేవా కార్యక్రమాలు ఎవరైనా ఆర్ఫన్ హోమ్స్ కానివ్వండి, ఎవరైనా ఓల్డేజ్ హోమ్స్ రన్ చేస్తున్నా సరే వీళ్ళని అప్రోచ్ అయ్యి మాకు పలానా సదుపాయం కావాలి, పలానా క్లాస్ కావాలి అన్నా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి అయితే ముందు వరుసలో ఉన్నారని అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.